ఆయుర్వేద వైద్య విధానం అంటే చాలా పురాతనమైంది. మరి మీరు టెక్నాలజీ మారుతుంది, మోడర్న్ టెక్నిక్స్ ఏమన్నా యూజ్ చేస్తున్నారా? యాక్చువల్లీ నేను చెప్తుంది అంటే మనం చాలా లక్కీ. ఇంకా ఇంత ఆయుర్వేద కూడా అడ్వాన్స్ అయింది, మనం ఇంకా పాతకాలంలోనే లేము. ఇంత ఆయుర్వేద అడ్వాన్స్ అయింది, మనకి డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ వచ్చాయి. సో మనం ముందుగానే కనిపెట్టచ్చు ఏమన్నా ఉంటే. ఇప్పుడు మెన్లో చూసినట్టయితే స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ కౌంట్ అది మనం ముందుగానే స్పర్మ్ అనాలిసిస్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ మన యూటిరస్లో కూడా ఏమైనా అనామలీస్ ఉన్నాయా అని మనం ముందే ఒక యూఎస్జీ, ప్లెయిన్ యూఎస్జీ పెల్విక్ చేయించుకుని రూల్ అవుట్ చేసుకోవచ్చు. కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ ఉండొచ్చు, కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే, ఇప్పుడు చూసిన ప్రకారం చాలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కామన్. ఇలాంటివి అయ్యేవని రూల్ అవుట్ చేసుకోవడానికి ఇంకా మనకి డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చాలా వచ్చాయి. సో మనకు అదొక మోడర్న్ టెక్నిక్స్ని కూడా అడాప్ట్ చేసుకుంటూ ఆయుర్వేదాన్ని కూడా మిక్స్ చేసి మనం గర్భంని, అది మన ఊమ్ని, బేబీని కూడా హెల్తీగా ప్రెగ్నెన్సీ కూడా కంటిన్యూ చేసే విధానాలు చాలా ఉన్నాయి. మనం అవి అడాప్ట్ చేసుకుంటున్నాం కూడా.